ఇది బ్రహ్మ పలుకుతున్నాడు, బ్రహ్మ సంహితలో బ్రహ్మ కీర్తిస్తున్నాడు. అన్నిటికీ ఆది నువ్వు, ఈశ్వరుడు నువ్వు, పరమేశ్వరుడు నువ్వు, కృష్ణ ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ, నువ్వు శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన ఆనంద శరీరం గలవాడివి కృష్ణ, సర్వకారణ కారణుడు నువ్వు, ఆది పురుషుడువు అని బ్రహ్మ కీర్తిస్తున్నారండి. కాబట్టి బ్రహ్మను కూడా సృష్టించింది విష్ణువు. లక్ష్మీదేవి అవసరం కూడా లేదు ఆయన సృష్టించాలనుకుంటే. లక్ష్మీదేవి అక్కడే పాదాలు ఒత్తుతా ఉన్నా ఆమె సేవ కూడా అవసరం లేదు, కృష్ణునికి ఎవరి సేవ అవసరం లేదు. అటువంటిది మనము ఈ మలమూత్రాల శరీరాలతో వండి పెట్టేది స్వీకరిస్తున్నాడంటే ఎంత కరుణామయుడో చూడండి, మనల్ని ఉద్ధరించడం కోసం. ఎంతో దయతో అర్చారూపం కూడా ఒక అవతారమే అండి. మనం చూడగలిగే కళ్ళతో మనం చూడగలిగే రూపంలో వస్తున్నారనమాట. ఎంతో దయతో స్వీకరిస్తున్నారు. చూడండి ఇక్కడ కత్తి ఉపయోగిస్తున్నారు ఒకరు, దాన్ని నేరస్తుడు ఉపయోగించడం వల్ల బంధింపబడుతున్నాడు, వైద్యుడు ఉపయోగించడం వల్ల కీర్తింపబడుతున్నారు. కాబట్టి ఆ కత్తిని మనం ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టించి మనకు ఆ కర్మఫలం వస్తుంది. అదే విధంగా మనం చేసే ప్రతి కర్మ కూడా మనల్ని బంధిస్తుందా, బంధ విముక్తులు చేస్తుందా అనేది మనం కృష్ణుని సెంటర్ పాయింట్ గా చేసుకొని కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నామా అనే దాన్ని బట్టించి మనల్ని అది బంధిస్తుందా, బంధ విముక్తులు చేస్తుందా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ప్రతి ఒక్క కర్మ కృష్ణ ప్రీత్యర్థం చేయడం ద్వారా బంధ విముక్తులం అవుతాము. మన సంబంధం మెరుగుపడుతుందండి. తండ్రి నుంచి దూరమైన బిడ్డ తిరిగి తండ్రితో సంబంధం నెలకొల్పుకోవడమే ఈ సేవ అనేది. నువ్వు ఇచ్చిన పండే స్వామి ఇది స్వీకరించు, నువ్వు ఇచ్చిన పువ్వే స్వామి స్వీకరించు అని మనం ప్రేమగా పెడితే మన ప్రేమకు భగవంతుడు సంతృప్తి చెంది దాన్ని స్వీకరిస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఏదైనా బయట నుంచి వాళ్ళ కోసం తీసుకొని వచ్చారనుకోండి, ఆ బిడ్డ దాన్ని తీసుకోగానే ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చారనుకున్నాం. బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఒక బిస్కెట్ తీసుకొని ఫస్ట్ నాన్న నువ్వు తిను అని నోట్లో పెడితే ఆ తండ్రి ఎంత సంతోషపడతారు, వీనికి నేనంటే ఎంత ప్రేమరా, వీడు ఓపెన్ చేయగానే వాడు తినకుండా నాకు పెడుతున్నాడు, వీనికి నేనంటే ఎంత ఇష్టము అని ఆ తండ్రి సంతోషపడతారా లేదా?